ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం సమాజం విద్యా ప్రణాళికలో సామ్యవాద విలువల గురించి తెలుసుకుందాం. భారత రాజకీయ వ్యవస్థలోని మరో ముఖ్యమైన లక్షణం సామ్యవాదం. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అది ఆర్థిక సమానత్వం అనే పునాదుల మీద నిర్మించబడాలి. లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండదు. దీని ప్రకారం ధనికులు పేదల మధ్య జీవన ప్రమాణాల స్థాయిలోని వ్యత్యాసాన్ని తగ్గించి ప్రజలందరికీ కనీస జీవన ప్రమాణాలు పాటించగలిగేలా ప్రభుత్వపరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజాస్వామ్యం, సామ్యవాదం అనేవి ఒకే అంశానికి చెందిన రెండు పార్శ్వాలు. ప్రజాస్వామ్యం ప్రజలందరికీ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం కలిగిస్తే, సామ్యవాదం ప్రజలందరికీ సమతతో కూడిన ఆర్థిక అవకాశాలను కలిగిస్తుంది. దీని ప్రకారం యాజమాన్యం, ఉత్పత్తులకు సంబంధించిన భూమి, శ్రమ, పెట్టుబడి నిర్వహణ లాంటి అంశాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఇటువంటి ఏర్పాట్ల వల్ల ఆర్థిక అంశాల నిర్వహణలో కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, ఆర్థిక స్తోమత లాంటి అంశాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ భాగస్వామ్యం కలిగించినట్లవుతుంది. అయితే ప్రపంచీకరణ అనివార్యమైన నేటి ఆధునిక కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ శరవేగంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లోకి, అన్ని రకాల రాజకీయ వ్యవస్థలున్న దేశాల్లోకి చొచ్చుకుపోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. దీనివల్ల ఒకప్పుడు సంపూర్ణ సామ్యవాద రాజకీయ వ్యవస్థను పాటించే దేశాల్లో సైతం ప్రజల విశాల ప్రయోజనాలు, దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కోసం పెట్టుబడిదారీ వ్యవస్థను అనుమతించక తప్పడం లేదు. ఎందుకంటే మెజారిటీ ప్రజల సంక్షేమానికి అంతగా అవసరం లేని రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి నిర్వహించడం అనవసరంగా భావించడం జరుగుతుంది. అంతేకాకుండా అప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాల వద్ద నిధుల లభ్యత కూడా కరువైంది. కాబట్టి భారతదేశంలోని మెజారిటీ ప్రజలైన సామాన్యులకు అంతగా అవసరం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులను ఆహ్వానించడం జరుగుతోంది. దీనివల్ల ప్రపంచీకరణ కలిగించిన ప్రయోజనాలను అందిపుచ్చుకోవడమే కాక ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ప్రభుత్వ విధులను కీలక రంగాల్లో ప్రజా సంక్షేమ పథకాల్లో వినియోగించడానికి ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. అందుకే భారతదేశం 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలను చేపట్టి అమలు చేయడం జరిగింది. అప్పటి నుంచి గడిచిన 20 సంవత్సరాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడమే కాకుండా సరైన అర్హతలు సంపాదించిన యువతకు ప్రైవేటు సంస్థల్లో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలిగాయి. ఇటువంటి ఆర్థిక విధానాలను అవలంబించడం వల్ల సామ్యవాద ఆదర్శాలను పరిరక్షించుకోవడంతో పాటు పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి లబ్ధి పొందడానికి కూడా వీలవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు, సంస్థల పెట్టుబడులను అనుమతించడం వల్ల వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య వ్యాపార పోటీ పెరిగి వస్తువులు, సేవలు చౌక ధరల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఆర్థిక సంస్కరణల వల్ల ఇటువంటి ప్రయోజనాలున్నా కూడా వ్యక్తుల, సంస్థల వ్యాపార లావాదేవీలపై సరైన ఖచ్చితమైన నియంత్రణ ఉండాలి. అప్పుడే దేశ వనరుల కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, ఆర్థిక స్తోమతలతో నిమిత్తం లేకుండా దేశ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి. లేకపోతే పెట్టుబడిదారులు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను వివిధ మార్గాల్లో ప్రలోభపెట్టి తమ చెప్పు చేతల్లో ఉంచుకొని ప్రభుత్వం నుంచి తమకు అనుకూలమైన నిర్ణయాలు చేయించుకుంటారు. భరించలేనంతగా పెరిగి ప్రజలు అష్టకష్టాలు పడవలసి వస్తుంది. ఇటీవలి కాలంలో ప్రపంచీకరణ పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సరళీకరణల వల్ల దేశమంతటా ఏర్పడి అతిపెద్ద శృంఖల దుకాణాల యజమానులు తమ దుకాణాల నిర్వహణ కోసం భారీ ఎత్తున ఆహార పదార్థాలు కొని నిల్వ ఉంచుకునే విధానాల వల్ల ఆహార పదార్థాల ముందస్తు వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనివల్ల ఆహార పదార్థాలు వినియోగదారుడికి చేరే లోపల వాటి ధరల ఆకాశాన్ని అంటిపోయి ప్రజలు వాటిని కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల వల్ల రైతులకు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోగా, పౌరులకు ఆహార వస్తువులు చవకగా లభించకపోగా, మధ్యలో ముందస్తు వాణిజ్యం చేసే టోకు వ్యాపారులు మాత్రం కోట్ల రూపాయల లాభాలను పొందుతూ ఉండడం వల్ల రైతు వినియోగదారుల ప్రయోజనాలకు గండిపడుతోంది. ప్రభుత్వాలు ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దకుండా ఉదాసీనత వ్యవహరిస్తే సామ్యవాద ఆదర్శాలకు భంగం వాటిల్లడమే కాక సమాజం క్రమంగా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లి ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు వాటిల్లి సామాన్య ప్రజల్లో అశాంతి చెలరేగే ప్రమాదం ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.